రాజమహేంద్రవరం 21, 22, 23వ డివిజన్ల ప్రజలు కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న భూగర్భ డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలోని ప్రధాన మార్గం పూర్తిగా మూసుకుపోవడంతో మురుగునీరు నిల్వ ఉండడం, డ్రైనేజీలు పొంగి పొర్లడం, దుర్వాసన, దోమల సమస్యలు తలెత్తి గోదావరి ప్రాంతాలైన 21, 22, 23 స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోనికి తీసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా భూగర్భ డ్రైనేజీ మార్గాన్ని గుర్తించి ఆధునిక యంత్రాల సహాయంతో డీసిల్టింగ్ పనులు చేపట్టించారు. దశాబ్ద కాలంగా పేరుకుపోయిన మట్టి వ్యర్థాలను తొలగిస్తూ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో పునరుద్ధరించే పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గోదావరి గట్టున జరుగుతున్న ఈ పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకుని నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో మురుగునీటి నిల్వ సమస్యలు పునరావృతం కాకుండా అవసరమైన శాశ్వత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారాలు చూపించడమే తమ లక్ష్యమని అన్నారు. బ్రిటిష్ కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ మూసుకుపోవడం వల్ల 21, 22, 23 డివిజన్ల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గోదావరిలోకి నేరుగా కలుషిత జలాలు చేరకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం వలన మురుగునీటి ప్రవాహం మెరుగుపడి ప్రజారోగ్య సమస్యలు తగ్గుతాయని, పరిసరాలు పరిశుభ్రంగా మారతాయని పేర్కొన్నారు. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ ప్రతి సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపిస్తున్నామని అన్నారు. నగర అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో రాజీ పడకుండా పనిచేస్తున్నామని, ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, పారిశుధ్య విభాగాల అధికారులు ఆయన వెంట ఉన్నారు.